టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కొత్తిమీర పచ్చడి అయితే చేసుకున్నాము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 10 ఎండుమిర్చిని తుంచి ఇలాగ వేయించుకోవాలి. వేయించుకున్న కడాయిలోనే ఒక పావు అంత ఆయిల్ వేసేసుకొని అందులోనే మనం కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నది కడిగేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ కొత్తిమీర ఒక కట్ట అయితే ఒక చిన్నగా అందులో ఒక పావు వంతు పుదీనాను యాడ్ చేశాను. పుదీనా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం ఆ ఫ్లేవర్ కోసం నేనైతే యాడ్ చేశాను. సో ఈ కొత్తిమీరని అంతా బాగా మంచిగా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు ఒక 4 టమాటాలు అయితే పడతాయి. సో పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 4 తీసుకున్నాను. అయితే ఈ 4 టమాటాలని మంచిగా వాష్ చేసి కడిగేసి కట్ చేసి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. సో మన వీడియో చూసిన వాళ్ళందరూ అయితే మన వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు టమాటాలు కూడా ఒకసారి వేసి కలిపిన తర్వాత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. సో ఇక నేను చింతపండు ఏమైందంటే మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేశాను. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే పడుతుంది, చిన్న నిమ్మకాయ అంత సైజు అయితే. సో తర్వాతకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. సో ఈ టమాటాలు, కొత్తిమీర, వెల్లుల్లి, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పసుపు ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇక మళ్ళీ లాస్ట్లో ఏం కలపాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. సో మనకి కొత్తిమీర లేని ఏ కూర ఉండదు, లాస్ట్లో కంపల్సరీ కొత్తిమీర చల్లుతాం కదా. సో దానితోటి పచ్చడి అంతా ఎంత బాగుంటుందో కదా, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో కారం, చింతపండు, ఉప్పు అనేది ఎవరి రుచికి తగినంతగా వాళ్ళు వేసుకుంటే ఎవరి టేస్ట్ తగినట్టుగా అట్లా ఉంటుంది అనమాట. సో నేనైతే మా కారానికి తగినట్టుగా, మా రుచికి తగినట్టుగా చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మంచిగా ఉందన్నమాట, అందుకే మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ, చింతపండు, మిరపకాయలు, కొత్తిమీర, టమాటా, ఎల్లిపాయలు, పసుపు ఇవన్నీ కలిపేలాగా బాగా కలిపేసుకొని సో మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. రోట్లో ఉంటే రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి. సో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా తగలాలన్నమాట అక్కడక్కడ. సో అలాగా పట్టేసుకోవాలి. సో ఇందులో వాటర్ అయితే యాడ్ చేయొద్దు, వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. సో వాటర్ యాడ్ చేయకుండా ఇలా గట్టిగానే ఉంటుంది. కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ అయితే పట్టుకోండి. సో ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఇందాక వేయించిన కడాయిలోనే ఒక 2 పావులంత ఆయిల్ వేసేసి జీలకర్ర, కొంచెం ఇంగువ, కొద్దిగా మెంతుపిండి, అలాగే మినపగుండ్లు, శనగపప్పు వేసాను. ఆవాలు ఉంటే ఆవాలు వేసుకోండి. సో మెంతిపిండి ఎందుకు వేసానంటే చింతపండు ఎక్కడైనా ఎక్కువ అయినా కూడా మనకి అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట మెంతి పొడి అనేది. సో అది అండ్ అలాగే ఇంగువ, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. సో ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అవ్వాలి. సో మనం ఇందులో పసుపు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఆల్రెడీ నేను ఇందాక కావాల్సినంత పసుపు వేసాను. మీకు కావాలంటే తాలింపులో ఇప్పుడు వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే మన కొత్తిమీర పచ్చడి రెడీ. మధ్య మధ్యలో ఆ పప్పులు తింటుంటే చాలా బాగుంటుంది, పంటి కింద నలిగి చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. సో రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.